మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీ జీవితాలకు తోడయుండునుగాక. బాగున్నారా ప్రియులారా? యేసయ్య మహోన్నతమైన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మన జీవితాల్లో అనుదినం ఆయన అనుగ్రహిస్తున్న వాత్సల్యతను బట్టి మనమందరం క్షేమంగా ఉన్నాం కదా ప్రియులారా. నిజంగా దేవుని దయ మన జీవితాల్లో లేకపోతే ఈ భూమి మీద ఈ దినాన మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ప్రియులారా. మన జ్ఞానము, మన శక్తి, మన బాహువు కాదు, కానీ దేవుని మహా ఉచితమైన ప్రేమను బట్టి మాత్రమే మనం ఇలాగున ఉన్నాం. అందును బట్టి నీవున్న చోట దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, గాని దేవుడు అతనిని కనికరించెను. ఎపఫ్రా జీవితంలో రోగము సంభవించినప్పుడు, ఆ రోగమును బట్టి అతడు మరణమునకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు అతనిని కనికరించెను, కనికరించి అతనిని బ్రతికించెను. అతని పని కొరకై ప్రియులారా, దేవుడు తన పరిచర్య కొరకై ఆయనను వాడుకున్నాడు. ఈ మాట నేను ఈ ఉదయకాల సమయంలో ఎందుకు జ్ఞాపకం చేయవలసి ఉందో తెలుసా ప్రియులారా? ఈ దినాన్న అనేక మంది జీవితంలో కొందరు వయసు మల్లుతున్న కొలది వారి జీవితాల్లో ఏర్పడే మరణకరమైన బలహీనతలు, కొందరు ప్రియులారా హఠాత్తుగా అకస్మాత్తుగా ప్రియులారా ఈ దినాన్న మానవుని జీవితంలోనికి ఏర్పడుతున్నటువంటి మరణాంధకారమైన పరిస్థితులు, మరణానికి లోనైపోతూ ఉన్నారు. ఉదయం కనిపించిన వ్యక్తి, మనతో తిరిగి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మధ్యాహ్నం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరణం అందరి జీవితంలోనికి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఈ దినాన్న మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్థలాల్లో కనిపిస్తూ ఉన్నాయి యవనస్తులండి ప్రియులారా. వివిధమైన బలహీనతలను బట్టో, వివిధమైన రోగములను బట్టో, లేకుంటే కారణాలు మనం చెప్పజాలము, కానీ మరణములోనికి వెళ్ళి ఆ కుటుంబాల్లో ఎంతో విషాదమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉన్నాడంట. అతనికి వచ్చిన రోగం అతన్ని చంపేయాలనుకుంది, కానీ అతను దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా అతని జీవితంలో ప్రభు కనికరాన్ని కనపరిచినప్పుడు అతను స్వస్థపరచబడి ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాన్న నీ జీవితంలో కూడా మరణకరమైనటువంటి రోగము, బలహీనత నిన్ను ఆవరించి ఉందా? దేవా, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాన్ని, ఈ బలహీనతను పంపించావు? నేను నీకు ఇష్టడుగా లేనా, ఇష్టమైనటువంటి దానిగా లేనా అని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావా? అయితే శ్రమలో కలిగినప్పుడు దేవుని నిందించడం మన పని కాదు. బలహీనతలు ఆవరించి మనము కృంగిపోతున్నప్పుడు దేవుని మీద అబండనాలు వేయటం మన పని కాదు. మన పని ఏంటో తెలుసా? ప్రార్థించి మన జీవితంలో ఏదైనా తెలియక చేసినటువంటి పొరపాట్లు ఏదైనా ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి పశ్చాత్తాపపడవలసిన పనే మనదై ఉన్నదని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కనుక నీవు భరించలేని బలహీనత అది ఎంత భయంకరమైనదైనను యేసు నామములో నీకు విడుదలున్నది, యేసు నామములో నీకు స్వస్థత ఉన్నది.
ఒకవేళ ఆ బలహీనత ప్రభుని మహిమపరచడానికేనేమో నువ్వు గ్రహించి ప్రభు మీద ఆధారపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో మరణకరమైన బలహీనతలు ఏవైనా ఉన్నాయేమో తండ్రి, నజరేయుడైన యేసు నామములో ఆ మరణకరమైన బలహీనత నుండి విడుదల కలుగునుగాక తండ్రి. మీ కనికరం ఆ బిడ్డల మీద ఉంచమని యేసు నామం పేరిట బ్రతిమాలి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.